మామూలుగా మార్నింగ్ వాకింగ్ చేసేవాళ్ళు ఎవరైనా హెల్త్ కోసం ఈ మధ్యకాలంలో ఆరోగ్యం కోసం వయసుతో సంబంధం లేకుండా అందరూ వాకింగ్కి వెళ్తున్నారు. వాళ్ళ వాళ్ళ ఫ్లెక్సిబిలిటీని బట్టి, అంటే కొంతమంది ఉదయం వెళ్తారు సమయాన్ని బట్టి, లేదు సమయం మార్నింగ్ కుదరకపోతే సాయంత్రం వెళ్తారు. చిన్నపిల్లలు మినహాయిస్తే యూత్ నుంచి ఓల్డ్ ఏజ్ పీపుల్ వరకు వెళ్తున్నారు. ఓల్డ్ ఏజ్ వాళ్ళు తప్పనిసరిగా వెళ్తున్నారు, ఎందుకంటే నీ పెయిన్స్ కానీ లేకపోతే కొంచెం మొబిలిటీ ఉండాలని డాక్టర్లు చెప్పడం, కొంచెం హార్ట్ ఇష్యూస్ రావడం, వీటి వల్ల నడవమని చెప్తున్నారు. వాళ్ళు ఏంటంటే అడుగు వేసుకుంటూ నడుస్తారు. యూత్ కొంచెం బ్రిస్క్ వాకింగ్ చేస్తారు లేదా జాగింగ్ చేస్తారు. మిడిల్ ఏజ్డ్ వాళ్ళు కొంచెం స్పీడ్గా వాక్ చేస్తారు. మనకున్న ఒక ప్రాక్టీస్ ఏంటంటే ట్రెడ్మిల్ కానీ లేదా బ్రిస్క్ వాక్ కొంచెం మోస్తరుగా నడిస్తే గంటకి 4 కిలోమీటర్లు నడవచ్చు, 4 నుంచి 5. కొంతమంది గంటకి 6 కిలోమీటర్లు ట్రెడ్మిల్లో ఈజీగా చేసేస్తారు. సో యావరేజ్న వాకింగ్ తీసుకున్నప్పుడు 5 కిలోమీటర్లు వేసుకుందాం. ఎందుకంటే ఒక పని మీద వెళ్ళేవాడు స్లోగా ఆడుతూ పాడుతూ పెళ్లి నడకలు నడవడు కదా. అతను తొందరగా గమ్యం రీచ్ అవ్వడం కోసం వీలైన తొందరగా నడవడానికే ట్రై చేస్తాడు. మేమైతే చిన్నప్పుడు పక్కూళ్ళో ఉండేది సినిమా హాల్, రన్నింగ్ చేసేవాళ్ళం. తొందరగా వెళ్ళడానికి, సినిమా అయిపోయినాక తొందరగా ఇంటికి వెళ్ళడానికి రన్నింగ్ చేసేవాళ్ళం, తక్కువ టైంలో వెళ్ళడానికి. 3 కిలోమీటర్లు మ్యాక్సిమం 20 మినిట్స్లో అయిపోయేది. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే 35 కిలోమీటర్ల దూరాన్ని జగన్మోహన్ రెడ్డి గారు 6 గంటలు అధిగమించారు. 6 గంటల్లో 35 కిలోమీటర్ల దూరాన్ని వెళ్ళారన్నమాట. అంటే ఎంత అన్నమాట? గంటకి 6 కిలోమీటర్లు అన్నమాట. గంటకు 6 కిలోమీటర్లు అత్యంత వేగంగా వారు వెళ్ళారు. అంటే బాగా నడిచారని కాదు, ఆయన కారు అంత వేగంగా వెళ్ళింది. గంటకు 6 కిలోమీటర్ల వేగంతో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు ఇవాళ. అది కూడా దేనికోసం? సరదాగా లాంగ్ డ్రైవో లేకపోతే ఇంకోటో కాదు, పరామర్శ కోసం. నేను ఇలా మాట్లాడుతున్నానని ఆయన అభిమానులకి లేకపోతే ఎవరికన్నా బాధ కలగవచ్చు, కోపం రావచ్చు, నన్ను తిట్టాలన్నంత ఆవేశము రావచ్చు. కానీ ఆలోచించండి, ఒకరికి బాధ కలిగిందంటే ఎవరికైనా, మన వాళ్ళ, పరాయి వాళ్ళ, మన మిత్రుల, ఇంకొకరు ఎవరన్నా కానీ ఒకరికి బాధ కలిగినా, వాళ్ళ ఇంట్లో ఏదన్నా విషాదం జరిగినా, ఏదన్నా కావచ్చు, మనం వీలైనంత తొందరగా వాళ్ళని పరామర్శిస్తాం. వీలైనంత తొందరగా. అమర్ రాంబాబు గారి ఇంటి పైన ఆ రోజు సాయంత్రం దాడి జరిగి 4 రోజులైంది. బెంగళూరు నుంచి రావడానికి జగన్మోహన్ రెడ్డి గారికి 4 రోజులు పట్టింది. ఓకే, బెంగళూరులో చాలా బిజీగా ఉన్నారు, ఫైనాన్షియల్ లెక్కలు లేకపోతే కేసుల మతలబులు చాలా ఉన్నాయి కాబట్టి పోనీ లేటుగా వచ్చారు అనుకుందాం. ఎందుకు వచ్చారు? అమ్మటి రాంబాబు గారి కుటుంబ సభ్యులని పరామర్శించడానికి. ఎందుకు అని అంటే ఆయన ఇంటి మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన, తెలుగుదేశం, బీజేపీ వాళ్ళందరూ కలిసి దాడి చేశారు. ఆ రోజు నైటు ఆయన కార్యాలయం తగలబెట్టారు, ఇంటి మీద దాడి చేశారు. జరిగింది, నో డౌట్. ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులు కొంత భయపడ్డారు, నో డౌట్. ఆడపిల్లలు కాబట్టి భయపడ్డారు. కాబట్టి వాళ్ళని పరామర్శించాలి, వాళ్ళకి ధైర్యం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారి ఇంటెన్షన్ని తప్పుపట్టట్ల. వాళ్ళని పరామర్శించి ధైర్యం చెప్పాలనే ఇంటెన్షన్లో తప్పులేదు. పార్టీ అధ్యక్షుడిగా పరామర్శకి వెళ్ళేవాడు, నేను పలానా రోజు మీ ఇంటికి వస్తున్నానమ్మా పరామర్శించడానికి అని ఎవరితోనో కబురు చేపిస్తారు. వాళ్ళు చెప్తారు, ఇట్లా జగనన్న వస్తున్నారు, మనకి 4వ తారీఖు వస్తారు పరామర్శకి. అంటే వాళ్ళు పొద్దు నుంచి అన్నం తినకుండా కూర్చుని ఉంటారు. నా అనుమానం అమ్మటి రాంబాబు గారు కూతుళ్ళు వీళ్ళు ఇగొత్తాడు అని టిఫిన్ కూడా చేశారో లేదో పాపం. పరామర్శకి వెళ్ళేవాడు వీలైనంత తొందరగా వెళ్ళి అవసరమైతే ఎక్కువ టైము వాళ్ళతో గడిపి వాళ్ళకి ధైర్యం చెప్పి బయటకు వచ్చి కార్యకర్తలతో
మాట్లాడి వాళ్లకు ధైర్యం, కార్యకర్తలకు కూడా ధైర్యం చెప్పొచ్చు. ఎందుకంటే రాష్ట్రం అంతా కొంత డిస్టర్బ్డ్గా ఉంది కాబట్టి ఓకే, కార్యకర్తలకు కూడా ధైర్యం చెప్పి, పెద్ద నాయకుడు కాబట్టి, పార్టీ అధ్యక్షుడు కాబట్టి, మాజీ ముఖ్యమంత్రి కాబట్టి మీడియాతో కూడా మాట్లాడాలి. మాట్లాడొద్దు నేను ఎందుకంటాను, మాట్లాడాలి. కాకపోతే 6 గంటలు ఎందుకు తాడేపల్లి నుంచి అంబటి రాంబాబు గారింటికి ఎందుకు అనేది ఎవరికి అంతు చిక్కదు. ఆయన పరామర్శకు వచ్చాడా లేకపోతే గంటల తరబడి యాత్ర చేయడానికి వచ్చాడా? అదేమి షోకు, అదేమి ఆనందమో అర్థం కాదు. వాళ్ళేమో అక్కడ పడిగాపులు కాస్తున్నారు, ఇకొత్తాడు ఈయన, ఇకొత్తాడు ఈ కానీ తిండి తిప్పలు లేకుండా. నువ్వు మంచిగా బ్రంచ్ చేసి పొద్దున్నే 10:40కి బయలుదేరాడు. కారులో పెట్టే ఉంటారు, కారులో ఉంటాయిగా. దీన్ని ఏ రకమైన పరామర్శ అనాలి? అయితే శవాలు లేగాలి, లేకపోతే ఇలాంటి ఘటనలు జరగాలి ఈయన గారు బయటికి వెళ్ళాలంటే, లేకపోతే బయటికి వెళ్ళరు. ఆ వెళ్ళేది కూడా ఇట్లా వెళ్తారు. ఆయన ఎలా వెళ్తే మీకెందుకోయి అని ఎవరన్నా అనొచ్చు. ఏంది మీకెందుకోయి? అన్ని గంటల పాటు ఎంత ట్రాఫిక్ జామ్ అయింది? ఏ నాయకుడినన్నా చూసారా మీరు ఇలా వెళ్ళడం? పరామర్శలకి, పదయాత్రలు, ర్యాలీలు అంటే ఓకే, అది చేసేదే దానికోసం కాబట్టి. పరామర్శల కోసం ఇలా వెళ్తారు ఎవడన్నా? వెళ్ళారు, వెళ్ళి ఇక అక్కడ మామూలే పరామర్శించారు. ఆడపిల్లల్ని, వాళ్ళకి ధైర్యం చెప్పారు, బయటకు వచ్చారు. చంద్రబాబు నాయుడు తిట్టారు, ఓకే. పవన్ కళ్యాణ్ని తిట్టారు, ఓకే. బీజేపీ అనే 3 అక్షరాలు మాత్రం నోట్లోంచి రాలా, దడ, ఎందుకో తెలియదు. కాకపోతే ఈయన అక్కడ చాలా గట్టిగా మాట్లాడేది ఏంటంటే, మాకు సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చింది. సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చినా కూడా చంద్రబాబు నాయుడు దాన్ని తప్పుదో పట్టించే విధంగా, జనాన్ని తప్పుదో పట్టించే విధంగా ఈ హంగామా అంతా చేస్తున్నాడు. ఇవిడే చెప్పింది సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చిందని. మరో అడుగు ముందుకేసి ఇంకో మాట కూడా అన్నాను నేను, నన్ను వింటే ఆశ్చర్యపోయాను నేను. సిబిఐతో పాటు ఎన్డీడీబీ కూడా క్లీన్ చిట్ ఇచ్చిందంట ఆయనకి. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు, గుజరాత్లో ఉన్న నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు కూడా క్లీన్ చిట్ ఇచ్చిందంట. ఇదంతా మేనేజ్ అయింది, సిబిఐ ఆధ్వర్యంలో ఉన్న సిట్ మేనేజ్ అయింది, ఎవరో దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారని లోకమంతా కోడే కూస్తూ ఉంది. అయినా సరే వాళ్ళ రిపోర్ట్లో ఇది కల్తీ అయింది, ఇందులో అసలు నెయ్యే లేదని వాళ్ళు రిపోర్ట్ ఇస్తే మా క్లీన్ చిట్ ఇచ్చిందని ఆయన అంటాడు. పైగా సిబిఐ ఛార్జ్షీట్లో కరుణాకర్ రెడ్డి పేరు, కరుణాకర్ రెడ్డి అన్న పేరు, సుబ్బారెడ్డి అన్న పేరు, ఇంకొక ఆయన పేరు ఏదో చెప్పాడు. వీళ్ళ పేర్లు ఏమీ లేవు అంటే వాళ్ళకు సంబంధం లేదని సిబిఐ తేల్చింది అంటాడు ఆయన. దీనికి మాత్రం సిట్టే సమాధానం చెప్పాలి. దీనికి సిట్ సమాధానం చెప్పాలి. అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకునే విధాన నిర్ణాయక మండలానాలే దాని బోర్డుని, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్కి కానీ, లేకపోతే ఈ ప్రొక్యూర్మెంట్ కమిటీకి ఉన్న కమిటీ చైర్మన్ కరుణాకర్ రెడ్డికి కానీ, ఇంకొకరికి కానీ వాళ్ళ పేర్లు ఎందుకు లేవు దాంట్లో? వాళ్ళ పేర్లు లేవు కాబట్టి వాళ్ళకు సంబంధం లేదని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. దీనికి సిట్ సమాధానం చెప్పాలి. దర్యాప్తు చేసిన అధికారులు సమాధానం చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాల్సిందే. సో ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి టూర్ ఇవాళ జరిగిన తీరు మీద, ఆయన మాట్లాడిన మాటల మీద మనం చర్చను చూద్దాం ఒక చిన్న బ్రేక్ తర్వాత.